రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టలు తప్పింది. ఈ నేపథ్యంలోనే చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టలు తప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రయాణికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. సుమారు 50 మందికి పైగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారిని ఆసుపత్రికి తరలించారు అధికారులు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ జీరో కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గురు, ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఒక్కసారిగా అదుపు తప్పి ప్లాట్ఫామ్ గోడని ఢీకొట్టడం కూడా జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మందికి గాయపడ్డారు. కొంతమంది గుండెపోటుతో అస్వస్థకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన నాంపల్లి రైల్వే పోలీసులు, రైల్వే అధికారులు వారందరినీ కూడా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం కూడా జరుగుతోంది. అయితే అక్కడ ఏదైతే ప్రమాదం వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రైల్వేకి సంబంధించిన ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి అటన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయం పైన కూడా అధికారులు ఆరా తీయడం జరుగుతుంది. మరోపక్క సుమారు 50 మందికి పైగా గాయాలైనట్లుగా తెలుస్తుంది కదా, వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. కొంతమంది ప్రమాదం ఒక్కసారిగా చోటు చేసుకుంటూ గుండెపోటుతో కొంత ఇబ్బందులకు పాలైనట్లుగా కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అటు అధికారులు, నాంపల్లి రైల్వే పోలీసులు వాటందరినీ కూడా ప్రయాణికులందరినీ కూడా తిరిగి గమ్యస్థానానికి చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే ప్రమాదానికి కారణం ప్రధానంగా సిగ్నల్ జంపింగ్ కారణం చెప్పుకోవచ్చా, అంటే పట్టాల మీద ఏమైనా ఉండేది తెలుసుకోవచ్చా? ప్రమాదానికి గల కారణాలపైన అధికారులు ఆరా తీస్తున్నారు. ఎలా జరిగింది ఏంటి, ఎందుకంటే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే ఎక్స్ప్రెస్ ప్రతిసారి కూడా నాంపల్లి రైల్వే స్టేషన్ కి రావడం జరుగుతుంది. సో అదే తరహాలో ఈరోజు ఉదయం రైల్వే స్టేషన్ కి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ బ్రేక్ వేస్తున్న క్రమంలో ఆ రైలు దూసుకుపోయి ప్లాట్ఫామ్ కు సంబంధించిన గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెప్తున్నారు. దీనికి ఈ పైలట్ అంటే ఏదైతే ఈ వాహనం నడిపిన వ్యక్తి వల్ల ప్రమాదం జరిగిందా ఏంటా అనే విషయం పైన ఆరా తీయాలి. ముందుగా గాయపడ్డ వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. గురు, థ్యాంక్ యూ కృష్ణ. ఎట్లా చేసి రావడంతో ఆయన దూరం వచ్చే కదా బ్రేక్ కొంచెం స్లోగా అప్లై చేయాలి కదా. ఎట్లా చేసి మామూలుగా